అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ మహాశివుని అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటూ మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఆలోచనలండి. తమలపాకు చెట్టు కొంతమంది రాక ఇబ్బంది పడుతూ ఉంటారండి. అదే కుండీల్లో పెట్టి తమలపాకు చెట్టు రావట్లేదని అనుకుంటుంటారు కదా, వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. తమలపాకు చెట్టు కుండీలో పెట్టామా లేకపోతే మట్టిలో పెట్టామా అన్నది కాదండి, మనం ఏ ప్లేస్లో పెట్టామన్నదే ఇంపార్టెంట్. మనం పెట్టే ప్లేస్లో కొంచెమైనా సన్ రైజ్ పడేలాగా చూసుకోండి. అలాంటప్పుడు మాత్రం తమలపాకు చెట్టు తిరుగు లేకుండా ఎదిగిపోతుందండి. ఇదిగోండి, దీనికి సన్ రైజ్ పడేలాగా ఈ ప్లేస్లో సన్ రైజ్ పడే ప్లేస్లో పెట్టుందండి. దీనికి ప్రతిరోజు నీళ్లు పైకపోయినా పర్లేదు, కానీ ప్రతిరోజు మాత్రం సూర్య భగవాన్ని చెట్లు చూడాలండి. చెట్లుని సూర్య భగవానుడు చూడకపోతే ఆ చెట్లు పెద్దగా ఎదగవు. అంతే కదండి, మనుషులకైనా మొక్కలకైనా సూర్యకిరణాలు పడకపోతే, సూర్యరశ్మి తగలకపోతే ఆరోగ్యం ఉండదు కదా. ఇదిగోండి, ఈ చెట్టు బాగా ఎదగాలంటే మాత్రం పాది చుట్టూరు కూడా తవ్వి కొంచెం 10 రోజులకు ఒకసారి ఇలా చేసుకున్న చెట్టు బాగా వస్తుందండి. మన ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంటే ఈ మహా పండుగ పర్వదినాన ఆ దేవునికి సమర్పించుకున్నామంటే ఆ సంతోషమే వేరుంటుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.